ఈరోజు నిజామాబాద్ జిల్లాకు జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు శ్రీమతి ధనసరి అనసూయ సీతక్క డిఆర్డీఏ ఆధ్వర్యంలో పాత కలెక్టరేట్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన సరస్ కార్యక్రమంలో పాల్గొని సరస్ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసినటువంటి స్టాళ్లను పరిశీలించడం జరిగింది. అదేవిధంగా అక్కడ తయారు చేసినటువంటి వస్తువుల గురించి అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ సరస్ కార్యక్రమానికి మంత్రి సీతక్కతో పాటు రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి, నగర మేయర్ రాణి, కలెక్టర్ ఇలా త్రిపాఠి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ఈ విధంగా షబ్బీర్ అలీ తదితరులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం అమలుపై నిజామాబాద్ జిల్లా సమీకృత కలెక్టర్ సమావేశ మందిరంలో నగర మేయర్ ఉమారాణి, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్, నిజామాబాద్ సిపి సాయి చైతన్య, కామారెడ్డి ఎస్పీ రాజేష్ చంద్ర, ఆయా శాఖల ఉమ్మడి జిల్లా అధికారులతో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క సన్నాహక సమావేశంను నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి సీతక్క కీలక సూచనలు అందచేయడం జరిగింది. 99 రోజుల పాటు 10 ప్రత్యేక అంశాలపై చేపట్టనున్న ఈ కార్యక్రమాన్ని జిల్లాలో పకడ్బందీగా నిర్వహించాలని దిశానిర్దేశం చేశారు. గారికి నిజామాబాద్ కూడా జిల్లా అధికారి చిన్న జ్ఞాపికను నమస్కారం మేడం. నిజంగా మనలు కాటన్ లేదు, ఇది 1700 మేడం. ఇది ప్యూర్ కాటన్. కలర్స్ ఉన్నాయి, ఇది ఇచ్చేయండి. సార్ మేడం మనకి తీసుకోండి మేడం. సార్ చెప్పారు కదా, మీరు మా సార్ ఏదంటే ఇచ్చే విషయంలో కలర్స్ ఇచ్చే విషయంలో ఏదో ఒకటి చేసుకోండి మేడం. ఇది కూడా చూడండి. ఒకటి చాలు, ఇంకా అన్ని షాపులు ఎంత 1700 చాలు సార్. 1000 థ్యాంక్ యూ సో మచ్ మేడం. మంచిగా ఒక నెల రోజు పెట్టుకుంటారు, ఇంకొక బ్యాచ్ ఇంకొక నెల రోజు. ఇప్పుడు శిల్పారామంలో మనం అట్లనే 106 షాపులు. అది నమస్కారం మేడం. నడపండి. హైదరాబాద్లో కూడా మన వాళ్ళకి కాంటాక్ట్ ఇస్తాం, సేల్ చేసి అక్కడ శిల్పారామం మేడం. మీరు రోడ్ అది పట్టుకోరు మేడం. వాళ్ళు కూడా బ్రాండ్ నేమ్ వచ్చేసి ఆర్ఎస్ అంటే ఆర్ఎస్ అంటే మనీ, 2 అంటే మేము తయారు చేసి కస్టమర్కి సంఘాలకి సప్లై చేస్తాం. ఇద్దరికి సంఘం నుండి వేస్తున్నా కాబట్టి బయట డీలర్ ఎక్కడ బయట సంఘాలకి ఇస్తారా? ఎంతమంది ఉంటుంది? మేమే చేస్తాం. సేల్స్ ఎట్లుంది? సేల్స్ బాగానే ఉంది.
మీరు అందరు సక్సెస్ స్టోరీస్ చెప్పాలి బుక్ తీసుకుని సార్. మేడం ఏదో ఒకటి చేసే సార్ ఇటు చూడండి డబ్బులు ఇస్తారు. సార్ ఇటు చూడండి డబ్బు పట్టుకో అట్లా. ఐటీ సార్ ఇటు చూడండి అది ఇది అంత కలిపి ఇటు చూడండి మేడం ఇటు చూడండి. గౌరవనీయులు మన రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాల సలహాదారులు పెద్దలు గౌరవనీయులు పొద్దుటూరు సుదర్శన్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా మీ అందరి చప్పట్ల మధ్య వారిని విజ్ఞప్తి చేస్తున్నాం. వెల్కమ్ సార్. చైల్డ్ హెల్ప్ లైన్ మేడం చిన్నపిల్లలకి ఏ సమస్యలు మేడం క్యాలెండర్ అమ్మ జిల్లా సమాఖ్య మరొకసారి మన రాష్ట్ర మంత్రివర్యులు సీతక్క గారి ఏది చేస్తే బాగుంటుందన్న ముఖ్యమంత్రి గారి ఆలోచనలో మాకు కూడా వాళ్ళన్నీ దాంట్లో ఎక్కడ బయటికి వెళ్ళి వచ్చిన ఫుడ్లలో నాణ్యత ఉన్నది, ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి నీవులనే తయారు చేయమని చెప్పడం జరిగింది. మరి సీతక్క గారు వారు కన్సల్ట్ డిపార్ట్మెంట్ కూడా బాగా ఇచ్చారు కాబట్టి అన్ని విధాలు ఆలోచించుకుంటూ మన పిల్లలకు కూడా ఇంతకుముందు ఎప్పుడు కూడా చేయని విధంగా స్కూళ్ళల్లో ఫుడ్ ఇచ్చడానికి కానీ నాణ్యతమైన ఫుడ్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. కాబట్టి నేను ఎక్కువ మాట్లాడకుండా అధికారులు దయచేసి వీళ్ళు ఏదైతే పనిచేస్తూ ఉన్నారో దాన్ని ఏదైనా లేకుంటే సూచనలు ఇవ్వండి. దాన్ని ఎట్లాగూ మన కొరకు ఇలా చేసి ఇలా చేయకు, ఇది బాగుంటే ఇంకోటి బాగుంటుందన్న విధానం చెప్పి తప్పనిసరిగా అది సెల్ చేయడానికి ప్రయత్నించాలని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన నా అక్కలు చెల్లెలకు అందరికీ నమస్కారాలు. ఈరోజు మన నిజామాబాద్ జిల్లాలో సరస్ ఫైర్ మీద మరి సెలపు వాళ్ళు నాబార్డ్ వాళ్ళు కలిసి ఇక్కడ మరి మన హోమ్ మేడ్ కానీ ఇంకా ఇంట్లో తయారు చేసాయి కానీ కుట్టు వస్తువులు కానీ ఇంకా అన్ని హ్యాండ్ మేడ్ మొత్తం కూడా ఇక్కడ షాపులు పెట్టి మరి ఈ కార్యక్రమానికి వాళ్ళందరూ కూడా పేరు పేరున నాకు నమస్కారాలు. చాలా సంతోషం. మీకు అందరూ కూడా తెలుసు గత 2 సంవత్సరాల నుండి మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మనము ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యంలో మరి మహిళలకు పెద్దపీట వేస్తా ఉన్నాం. మహిళలకు పెద్దపీట వేయడం అని అంటే మాటల్లో కాదు. ఇవాళ మనము దగ్గర 20,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం బ్యాంకు నుండి రుణాలు తీసుకొని మీకు వడ్డీ లేని రుణాలు ఇచ్చి మీకు సెల్ఫ్గా ఏదైనా మీ ఇష్టమైన బిజినెస్ చేసుకోండి. మరి ఆ బిజినెస్ కూడా ఇంత ముందులాగా పాల వ్యాపారమో మరి కోళ్ళ వ్యాపారమో కాకుండా మీరు ఏదంటే అది చేసుకోవచ్చు అని చెప్పి అంటే సోలార్ విద్యుత్ తయారు చేసుకోవచ్చు, పెట్రోల్ బంకులు పెట్టుకోవచ్చు, గిడంగులు పెట్టుకోవచ్చు. ఇవాళ మనం వరి కొనుగోలు కేంద్రాలు కూడా మనం ఐకేపీ వాళ్ళకి ఇచ్చి మరి వరి ప్రొక్యూర్మెంట్ కూడా ఇస్తున్నాం. మీకు అది కూడా అన్ని మీకు ఇష్టం ఉన్నది బిజినెస్ చేసుకోవచ్చు. ఇక్కడ మరి ఇప్పుడు 1 కోటి మంది మహిళలు కావాలంటే మనం ఇంకా 15 సంవత్సరాల నుండే చదువుకున్న ఆడపిల్లలు 15 సంవత్సరాలు నిండితే మరి వాళ్ళకు కూడా మెంబర్షిప్ ఇచ్చి మరి ఏజ్ అయిన వాళ్ళకు కూడా ఎబో 65 ఇయర్ ఉన్న వాళ్ళకు కూడా మెంబర్షిప్ ఇచ్చి మరి ఇవాళ డాక్టర్ సంఘాలలో మేమందరినీ కూడా ఇంక్లూడ్ చేసి మరి మీకు సంఘాల ద్వారా రుణాలు ఇచ్చి మరి ఆ రుణాలకు వడ్డీ మాఫీ కూడా చేస్తూ ఉన్నాం. ఇలా ఉద్దేశం ఏంటిది, ప్రతి మహిళ స్వలంబన ఉండాలి, సెల్ఫ్ రిలయన్స్గా ఉండాలి, ఆర్థికంగా స్వలంబన ఉండి మరి తెల్లారి మీరు ఇంకా ఏదైనా మరి చేయాలని అంటే మీ భర్త దగ్గరనో లేకపోతే తల్లిదండ్రుల దగ్గరనో లేకపోతే పిల్లల దగ్గరనో చేతి చాపకుండా మీరే అవసరం ఉంటే కుటుంబాన్ని నడిపే విధంగా ఉండాలని చెప్పి మరి ఈ కార్యక్రమాన్ని చేపట్టినాం. ఇప్పుడు సీతక్క గారితో నడుచుకుంటూ వస్తుంటే చాలామంది అన్నారు కొంతమంది లోన్స్ తీసుకుంటారని చెప్పారు. మరి వాళ్ళు కూడా మీకు లోన్ ఫెసిలిటీ ఉంటుంది, మీరు తీసుకోండి, ఇంకా వ్యాపారాన్ని పెంచుకోండి. ఇక్కడ అమ్మితే కొంచెం తక్కువ రేట్ వస్తుంది, నిజామాబాద్ మీ ఊళ్ళో అమ్మితే ఇంకా తక్కువ రేట్ వస్తుంది. కాబట్టి మీరు ఇంకా హైదరాబాద్లో కూడా స్టాల్స్ ఇప్పించే అవకాశం చేస్తాం, మీకు కూడా అవకాశం ఇస్తామని చెప్పి మినిస్టర్ కూడా చెప్పారు.
చెప్పారు. కాబట్టి ఇక్కడ ప్రభుత్వం యొక్క లక్ష్యం క్లియర్గా ఉంది. ప్రతి మహిళ కోటీశ్వరులు కావాలి, ప్రతి మహిళ శ్రద్ధగా తన కాళ్ళ మీద తాను నిలబడి వెళ్ళాలి. మరి తెలంగాణ అభివృద్ధి చెందాలి. నంబర్ 1 రైజింగ్ తెలంగాణ అన్నాం మనం. ఎందుకన్నామంటే తెలంగాణ కొత్త రాష్ట్రం అయినటికీ మరి భారతదేశంలో నంబర్ 1 రాష్ట్రంగా అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలంటే మహిళలు అభివృద్ధి చెందాలి. మహిళలు అభివృద్ధి చెందని కుటుంబం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి మరి మీకు తెలిసి ఇంకా చాలా సంక్షేమ పథకాలు, ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం కావచ్చు, 200 యూనిట్ల కరెంటు ఫ్రీ కావచ్చు, ఇలా మహిళలకు చాలా ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు కూడా. గతంలో మనం రేషన్ కార్డులు ఇస్తుంటే ఎవరి పేరు మీద ఇస్తుంటే భర్త పేరు మీద ఉంటుండే, ఇంటి యజమాని ఎవరు ఉండే, భర్త ఉండే. ఇవాళ చూడండి మీరు రేషన్ కార్డు మీద ఎవరున్నారు, భార్య పేరు మీద ఇంటి యజమాని భార్య. మనకి ఇచ్చినామంటే మహిళల చేతిలో పెత్తనం ఇస్తే మరి ఇల్లు సురక్షితంగా ఉంటుందని చెప్పి. కాబట్టి మీరు ప్రభుత్వం యొక్క ఆలోచనలు మరి గమనించి మీరందరూ కూడా ఇదే దాంతో ఇదే అంటే సంకల్పంతో మరి ముందుకు పోయి మీరు అందరూ కూడా మరి వ్యాపారాలు వృద్ధి చెందుకుంటూ ప్రభుత్వం యొక్క ఆలోచన విధానాన్ని ఇంకా బలపరుస్తూ మరి మీరందరూ కూడా కోటీశ్వరులు కావాలని కోరుకుంటూ మరి 2-3 రోజులలోనే 6వ తారీఖు 8వ తారీఖు నాడు మహిళా దినోత్సవం ఉంది, అంతర్రాష్ట్రీయ మహిళా దినోత్సవం. మీకు అందరూ కూడా అడ్వాన్స్గా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ప్రతి మహిళ ఉన్నత స్థాయిలో ఉండాలి, వాళ్ళ కుటుంబానికి మంచి పేరు తేవాలి, వాళ్ళ గ్రామానికి వాళ్ళ ప్రాంతానికి మంచి పేరు తేవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. వ్యాపారాలు పెట్టుకున్నటువంటి మా మహిళా సంఘాల సోదరి మనలకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు. ఈరోజు ఇలాంటి మినీ అంటే సరస్ అనేది హైదరాబాద్లో జరిగేది, కానీ ఈరోజు మన గ్రామీణ మహిళలు తయారు చేసేటువంటి పచ్చళ్ళు కానీ బట్టలు కానీ నగలు కానీ ఏ వస్తువైనా వాళ్ళు మన మహిళా గ్రూపులలో ఉండి తయారు చేసుకున్నటువంటి అన్నీ కూడా ఇలా మినీ సరస్సు ద్వారా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మరి అమ్ముకోవడానికి అవకాశం కల్పించడం జరిగింది కలెక్టర్ గారు, ఇతర పెద్దలందరూ ఆలోచించి. కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒకటే సంకల్పం పెట్టుకున్నాడు, మహిళా ప్రగతే తెలంగాణ ఉన్నతి. అంటే మహిళలు అభివృద్ధి చెందితేనే తెలంగాణ అభివృద్ధి చెందినట్టు. కాబట్టి ప్రతి రూపాయి, అది వడ్డీ లేని రూపాయి కావచ్చు, లేదా వివిధ రకాల బిజినెస్లు కావచ్చు, ఏ పనైనా కూడా ఇవాళ మహిళలకే అప్పచెప్పాలి, మహిళలకే ఇవ్వాలి. మహిళలకు ఇస్తే మహిళలు ఒకరు బాగుపడ్డట్టు కాదు, ఆ కుటుంబం అంతా బాగుపడ్డట్టు. ఆ కుటుంబం బాగుపడితే, అలాంటి కుటుంబాలు 100 గ్రామంలో బాగుపడితే ఆ ఊరు బాగుపడ్డట్టు. కాబట్టి ఆ లక్ష్యంతో మన గవర్నమెంట్ రాగానే 4 రూపాయలు మీకు మిగిలాలని 48 గంటలలో ఉచిత బస్సు ప్రయాణం పెట్టడం జరిగింది. అదే కాకుండా ఇప్పుడు మండల సమైక్యులకు బస్సులు కూడా ఇచ్చినాం. ఇంకా 200 బస్సులు ఇప్పుడు ఈ 5-6 రోజులలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం పెట్టి మండల సమైక్యులకు ఇవ్వబోతున్నాం. ఆ వచ్చే డబ్బులు కూడా మండల సమైక్యకు వస్తే మీరందరూ కూడా దాన్ని వాడుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఇట్లా మీకు ఎక్కడ లోను విషయాలలో ఇబ్బంది లేకుండా, మరి వడ్డీ లేకుండా రుణాలు ఇచ్చి మిమ్మల్ని అందరినీ కూడా ఇదే వడ్డీ వ్యాపారం దగ్గరికి పోతే వడ్డీకి వడ్డీ, చక్రవడ్డీ. అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లులు మహిళల పేరుతో ఇస్తున్నాం. ఇవాళ ఇందిరమ్మ ఇల్లు బేస్మెంట్ లేపుకోవాలంటే 1 లక్ష రూపాయలు ఎవరి దగ్గరకు పోయి అడగాలి. కాబట్టి అట్లా కాకుండా మహిళా సంఘంలో ఉంటే ఎదురుగా మరి మహిళా సంఘం నుంచి మీకు 1 లక్ష రూపాయలు ఇందిరమ్మ ఇల్లు వచ్చినటువంటి మహిళా సంఘం సభ్యురాలకు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత బిల్లు వచ్చినాక మళ్ళీ మీరు అప్పు కట్టుకోవచ్చు. అట్లనే ఎవరైనా మన మహిళా సంఘంలో ఉండి చనిపోతే, యాక్సిడెంట్ అయి చనిపోతే, ప్రమాదంతో చనిపోతే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన ప్రభుత్వం రాగానే 10 లక్షల ఇన్సూరెన్స్ పెట్టిండు. పోయినసారి 400 మంది చనిపోయిండ్రు, వాళ్లకు 40 కోట్ల రూపాయలు ఒక్కొక్క ఇంటికి 10 లక్షలు ఇవ్వడం జరిగింది. లోన్ తీసుకొని కూడా కట్టక ముందే వాళ్ళు ఏమన్నాయి పాపం చనిపోతే మరి డబ్బు తీసుకున్నామని మిగతా సభ్యురాలందరిపై చనిపోయిన కుటుంబాన్ని ఇబ్బంది పెట్టొద్దని, ఒక మేనమామలాగా ఆ కుటుంబానికి అండగా ఉండాలని 2 లక్షల లోన్ బీమా, మీరు తీసుకున్న లోన్ కూడా 2 లక్షల వరకు మాఫీ చేయడం జరుగుతూ ఉంది. ఇట్లా బిజినెస్ పెట్టుకోండి, మీకు ఎక్కడ కూడా లోన్ల కాడ ఇబ్బంది లేకుండా మరింత సులభతరం చేస్తాం. ఇంకా మనం ఈ మహిళా దినోత్సవం సందర్భంగా చాలా కొత్త స్కీమ్స్ను కూడా తీసుకురావాలని అనుకుంటా ఉన్నాం. కాబట్టి మీరందరూ సంతోషంగా ఉండడం మా సంతోషం. మీ అందరి సంతోషం కోసం ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అందరూ కుటుంబ సమేతంగా మరి సంతోషంగా ఉండి మన హక్కులు, మన సమస్యలు అన్నీ కూడా సాధించుకోవాలని తెలియజేస్తూ మీ అందరికీ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మంచిగా తీసుకున్నాం కానీ
అవును, ప్రమోషన్స్ ఇచ్చినాం చాలా सलामी जद गार्ड बालो जद श्री महोदया आपका निरीक्षण लिए गार्ड हाजिर है। శ్రీమతి ఇలా త్రిపాఠి ఐఏఎస్ గారు పుష్పగుచ్చంతో స్వాగతం పలకవలసిందిగా కోరుతున్నాను. లాస్ట్ ట్యూస్డే నాడు గౌరవ్ సీఎం గారు రెస్పెక్ట్ చీఫ్ సెక్రటరీ గారు మనకి 99 నాడు జరిగే 99 రోజుల కోసం ఒక ప్రణాళిక తయారు చేయమని చెప్పారు. దీంట్లో భాగంగా మనకి కొన్ని వాళ్ళు ప్రత్యేకగా తిథులు మనకి సూచించారు. దీని ప్రకారంగా మనం 12 నాడు అందరూ ప్రజాప్రతినిధులు రీసెంట్ గా ఎన్నికైన సర్పంచులు కావచ్చు, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు కావచ్చు, వారి కోసం ఒక ప్రత్యేక ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తున్నాము. అందులో పరిపూర్ణమైన చట్టం గురించి అవగాహన కావచ్చు, వాళ్ళ బాధ్యతలు, వారికి ఉన్న హక్కులు కావచ్చు, వాటి గురించి అవగాహన కల్పించే క్రమంలో మేము మార్చి 12 నాడు ఆ కార్యక్రమం ఏర్పాటు చేస్తాము. అదేవిధంగా ఏప్రిల్ 2 నాడు గ్రామ పంచాయతీ స్థాయిలో ప్రతి ఒక్క గ్రామకి చెందిన లబ్ధిదారులు, అది మన రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతిష్టాత్మకంగా ఇంద్రమ్మ ఇల్లు కావచ్చు, షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి కావచ్చు, రుణమాఫీ కావచ్చు, ఇతర సంక్షేమ పథకాలు కావచ్చు, ప్రతి ఒక్క వార్డ్, మున్సిపాలిటీలో ఉన్న వార్డు డివిజన్లు, అదేవిధంగా గ్రామ స్థాయిలో వారి యొక్క జాబితా తయారు చేస్తూ మనం అధికారికంగా గౌరవ ముఖ్యమంత్రి గారి వాళ్ళు ఒక అమూల్యమైన సందేశం అక్కడ ప్లే చేస్తూ అవగాహన కల్పిస్తాము. అదేవిధంగా సేమ్ కార్యక్రమాన్ని 16 ఏప్రిల్ నాడు మండల స్థాయిలో జరుపుకుంటాం. మే 2 నాడు నియోజకవర్గంలో అక్కడ ఉన్న గౌరవ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో నడుపుతాం. తర్వాత 22 నాడు జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో, ఇన్ఛార్జ్ మినిస్టర్ గారి అడ్వైజర్ సార్ వారి ఆధ్వర్యంలో, తర్వాత ఫైనల్ గా గౌరవ్ సీఎం సార్ రెస్పెక్టివ్ చీఫ్ సెక్రటరీ సార్ ఆధ్వర్యంలో జూన్ 2 అంటే మన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు పెద్ద ఎత్తున ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. ఇది బ్రీఫ్ గా మ్యామ్ సార్. మనకి ఏదైతే ఎన్రోల్మెంట్ ఉందో దీని మీద గౌరవ ముఖ్యమంత్రి గారు సిఎస్ సార్ ప్రత్యేకంగా దృష్టి పెట్టమని చెప్పారు. అదేవిధంగా మన ఆంగన్వాడీని ఒక పాలనా కేంద్రంగా నామకే వాస్తే నడుపుకుండా నిజంగా అక్కడ బాలింతలు కావచ్చు, లేదా 0 అంటే 6 months నుంచి 3 years వరకు ఉన్న చిన్న పిల్లలు కావచ్చు, వాళ్ళ కోసం వాళ్ళ పోషణ ఆహారం కోసం ప్రత్యేక ఫోకస్ పెట్టమని ఒక కార్యక్రమం నిర్వహిస్తాము. అదేవిధంగా మనకి ఎన్సిడి నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ విషయంలో కూడా మన జిల్లా స్థాయిలో నిజామాబాద్ చూస్తే ఇప్పుడు మనం 69% ఉన్నాము. అది తప్పకుండా పకడ్బందీగా 100% చేస్తామనేది ఒక సంకల్పంగా తీసుకోవాలి. అదేవిధంగా ఉమ్మడి నిజామాబాద్కి ఉన్న అరుదైన ఘనత ఏంటంటే మనం ఒక అగ్రికల్చర్ హబ్ గా ఉన్నాము. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం వ్యవసాయ రంగంలో నాబార్డ్ మనకి ప్యాక్స్ ఆధ్వర్యంలో కొన్ని రుణాలు మంజూరు చేస్తా ఉంది. సో ప్రత్యేకంగా మన దగ్గర పసుపు బోర్డు కోసం ఒక కోల్డ్ స్టోరేజ్ ప్రతిపాదన మన జిల్లా నుంచి పంపడానికి గౌరవ రాష్ట్ర ప్రభుత్వం చీఫ్ సెక్రటరీ సార్ సీఎం సార్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. అదేవిధంగా ఆయిల్ పామ్ కావచ్చు, లేదా సాయిల్ హెల్త్ కార్డ్, మన సాయిల్ హెల్త్ కార్డ్ పరంగా చూస్తే ఇంకా 70 లక్షల మన మొత్తం తెలంగాణలో బాకీ ఉంది. దీంట్లో ఎక్కువ షేర్ మన ఉమ్మడి నిజామాబాద్ లో వచ్చేలాగా మేము కృషి చేస్తాం మ్యామ్. దీంతో పాటు మనకి ప్యాడీ కాకుండా మనకి ఇతర ఏదైతే క్రాప్స్ ఉన్నాయో వాటి మీద కూడా ఒక క్రాప్ డైవర్సిఫికేషన్ ప్లాన్ డిఏ అంటే వ్యవసాయంతో పాటు పౌర సరఫరా శాఖ ఆధ్వర్యంలో పెట్టమని గౌరవ సీఎం గారు చీఫ్ సెక్రటరీ సార్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అదేవిధంగా ముఖ్యంగా ఆ రోజు గౌరవ సీఎం సార్ తీసుకున్న ఆల్మోస్ట్ 6 గంటల మీటింగ్ లో సార్ బాటమ్ లైన్ ఏంటంటే మన పరిపాలనకి ఉన్న పునాది ఏంటంటే క్లీన్ గవర్నెన్స్, అంటే ప్రతి ఒక్క ఆఫీస్ లో పారదర్శకంతో పౌరులకి సామాన్య పౌరులకి మేలు జరిగే కార్యక్రమం జరగాలి. దీని దిశగా మ్యామ్ మేము అన్ని ఆఫీసెస్ లో స్టార్టింగ్ విత్ యుఎల్బీస్ ఈ ఆఫీస్ పాలన మొదలు చేస్తున్నాము. అదేవిధంగా ఏదైతే మనం ఈ రోజు నుంచి పారిశుద్ధం కార్యక్రమం మొదలు చేస్తాము, అది పారిశుద్ధం జస్ట్ మన చెత్త చెదారం కాకుండా మన ఆఫీస్ పరిసరలో లాంగ్ పెండింగ్ ఉన్న ఫైల్స్ విషయంలో కూడా గౌరవ సీఎం గారు మనకి స్పష్టంగా నిర్దేశాలు ఇచ్చారు. అదేవిధంగా మన ప్రాంతం గురించి ప్రత్యేకంగా మన ఇసుక రవాణా మీద మొత్తం ప్రక్రియని కట్టుబడిగా క్రమశిక్షణ పాటిస్తూ ఆన్లైన్ చేయమని
మనకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇన్స్ట్రక్షన్ ఉంది. ఆల్రెడీ నిజామాబాద్, ఖమ్మంలో చాలా వేగవంతంగా అండ్ రాష్ట్ర ప్రభుత్వంకి ఆదాయం వచ్చేలాగా మనం కృషి చేస్తాము, ఇంకా చేస్తామనేది ప్రభుత్వంకి హామీ ఇస్తున్నాము. అదేవిధంగా కలెక్టర్ల మీద వారికి ప్రత్యేకగా మనకి వసతి గృహాలు కావచ్చు, అంగన్వాడీలు కావచ్చు, స్కూళ్ళు కావచ్చు, హాస్పిటల్ కావచ్చు, తప్పకుండా దాన్ని విజిట్ చేస్తూ అక్కడ ఎలాంటివి అవాంఛనీయ ఘటన జరగకుండా చూడమన ప్రతిసారి మన ఎడ్యుకేషన్ సెక్రటరీ మేడం గారు, అదేవిధంగా చీఫ్ సెక్రటరీ సార్, సీఎం గారి ఆధ్వర్యంలో మనకి ప్రత్యేకంగా దిశానిర్దేశాలు ఇచ్చారు. దీన్ని మేము తూచా తప్పకుండా పాటిస్తామనేది హామీ ఇస్తున్నాం సార్ మ్యామ్. అదేవిధంగా విధుల పట్ల ఒకవేళ ఒక 1% నిర్లక్ష్యం ఉంటే తప్పకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలి అనేది మనకి గౌరవ సీఎం గారు, రాష్ట్ర ప్రభుత్వం ఒక దిశానిర్దేశాలు ఇచ్చింది. అది ఎవరికి భయపెట్టడానికి కాదు, కానీ మనం మన పనుల్ని బాధ్యత గలగా చేయాలి అనేది ఒక దిశానిర్దేశంగా ఒక గైడింగ్ లైట్ గా సార్ మాకు దిశానిర్దేశాలు ఇచ్చారు. సో తప్పకుండా మ్యామ్ మేము దీన్ని పాటిస్తాము. నెక్స్ట్ ఏదైతే మన పరిసరాల పారిశుభ్రం కార్యక్రమం ఉందో మ్యామ్, దీంట్లో తమరు కూడా నిన్న తమర ఆధ్వర్యంలో ప్రతి ఒక్క జిల్లా డిపిఓతో సిఓజెడ్పీలో ఒక సుదీర్ఘమైన వీసీ చర్చ నిర్వహించారు మ్యామ్. దీంట్లో భాగంగా మనకి అలా తయారు చేస్తున్నాం మ్యామ్. అదేవిధంగా మనం వచ్చే వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని డ్రై డే, ఫాగింగ్, దోమల నియంత్రణ వాటి మీద కూడా ప్రత్యేక ఫోకస్ పెడుతున్నాము. పచ్చదనం, పారిశుద్ధం ఆ రెండింటిని ఒక 2 కళ్ళు లాగా చూసుకొని మేము ఈ ప్రణాళికని నిర్వహిస్తాం మ్యామ్. ఉన్న ఫైళ్ళు కావచ్చు, రికార్డ్ రూమ్స్ కావచ్చు, వాటి మీద మేము ఫోకస్ పెడుతున్నాము. దీంతో పాటు మనకి అర్బన్ ఏరియాలో జీవీపీస్ ఉంటాయి, గార్బేజ్ వల్నరబుల్ పాయింట్స్, వాటిని ఒక డేలో ఒక ఫుల్ డెడికేటెడ్ వేలో వాటిని పరిష్కారం చేయడానికి కేటాయిస్తున్నాం. అండ్ విలేజ్ లెవెల్, విలేజ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ తో పాటు సర్పంచ్ అండ్ వార్డ్ కౌన్సిలర్స్ తో పాటు ఇది ఈ క్యాంపెయిన్ తీసుకోవడం జరుగుతుంది. తర్వాత యాంటీ డ్రగ్ రైట్ ప్రోగ్రామ్ ఉంటుంది, లైక్ ఇన్ ఫోకస్ వే వన్ డే ఈ క్యాంపెయిన్ మోడ్తో చేయడం జరుగుతుంది. నెక్స్ట్ స్కూల్లో కూడా స్టూడెంట్ కమిటీస్ ఏర్పాటు చేయడం జరుగుతున్నాయి. తర్వాత ఇండస్ట్రియల్ పార్ట్నర్స్తో కూడా సిఎస్ఆర్ తీసుకొని అండ్ డిఫరెంట్ క్యాంపెయిన్స్ కూడా ప్లాన్ చేయడం జరుగుతున్నాయి. దీంతో పాటు ఇది 1 వీక్ అప్పుడు పార్టిసిపేట్ చేశారు. హెల్మెట్ అందరూ కలిసి ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు. డ్రగ్ మిలియన్స్ కూడా ఒక మేజర్ సోషల్ ఇష్యూ ఉంది. సో అది కంట్రోల్ చేయడానికి కూడా ఈ 99 డే యాక్షన్ ప్లాన్ లో కూడా ప్లాన్ చేయడం జరిగింది. కామారెడ్డి జిల్లాలో లాస్ట్ ఇయర్ కూడా విత్ టీజీ న్యాయపతి యాంటీ నార్కోటిక్స్ బ్యూరోతో కోఆర్డినేట్ చేసి ప్రోగ్రామ్ చేయడం జరిగింది. సో సిమిలర్లీ వీఆర్ ప్లానింగ్ 5th May రోజు అరౌండ్ 100 villages లో సేమ్ నో టు డ్రగ్స్ అండ్ అడల్టరేటెడ్ టోడీ క్యాంపెయిన్ అన్ని విలేజెస్ లో అరౌండ్ 100 villages కవరింగ్ 25 months తీసుకోవడం జరుగుతుంది. ఇది కూడా విత్ ద హెల్ప్ ఆఫ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అండ్ ఆల్ డిగ్నిటీ విల్ బి ఇన్వైటెడ్. తర్వాత హెచ్డబ్ల్యూస్ రిపేర్స్ ఉంటే అండ్ పేరెంట్స్ మీటింగ్ కూడా ప్లాన్ చేయడం జరుగుతున్నాయి. అండ్ బడి బాటా ప్రోగ్రామ్, అంగన్వాడీ నుంచి ఫీడింగ్ చేయడానికి కూడా స్పెషల్ క్యాంపెయిన్ తీసుకుంటున్నాము. ఫండ్స్ కూడా అవసరం ఉన్నాయి, లైక్ అడ్వాన్స్ ఫండ్స్ ఇవ్వాలి. సో సర్ప్ నుంచి చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఈ 99 days లో అంగన్వాడీ బాట ప్రోగ్రామ్ కూడా తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ సో మాల్ న్యూట్రిషన్ కోసం శామ్ పిల్లల కోసం కూడా ఇంటర్వెన్షన్స్ ప్లాన్ చేస్తున్నాము. యూనిసెఫ్ కూడా కామారెడ్డిలో ఇంట్రెస్టెడ్ ఉంది. సో యూనిసెఫ్ వాళ్ళతో పాటు కలిసి ఇది ఈ ప్రోగ్రామ్ ప్లాన్ చేస్తున్నాము. అండ్ శామ్ కోసం ఒక ప్రతి జీపీలో సర్పంచ్ అండ్ అదర్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్ తో కోఆర్డినేట్ చేసి ప్రతి శామ్ పిల్లల్ని
ఒక పర్సన్తో అటాచ్ మ్యాపింగ్ కూడా చేస్తున్నాము. అండ్ ఇది వాళ్ళకి బాధ్యత ఇస్తున్నాము, వాళ్ళు మా ఈ పిల్లలు హెల్త్ చూడాలి, డైలీ మానిటరింగ్ చేయాలి. అండ్ ఈ శాండ్ మ్యాన్ పిల్లల్ని నార్మల్ పిల్లలాగా తీసుకురావాలి. నెక్స్ట్ ఇద్దరు కలెక్టర్స్ వారి ఆధ్వర్యంలో ఈ యొక్క సమావేశం నిర్వహించాలని మరి మన ముఖ్యమంత్రి గారు మాకు కలెక్టర్స్ను అదేవిధంగా వివిధ శాఖల సెక్రటరీస్ మినిస్టర్స్తో 3వ తారీఖు నాడు హైదరాబాద్లో సెక్రటేరియట్లో మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ మీటింగ్లో ఉమ్మడి జిల్లా వారిగా ఇలా ఎక్కడికక్కడ 6వ తారీఖు నాడు మరి ఇన్ఛార్జ్ మినిస్టర్స్ మీటింగ్ పెట్టాలని వారు ఇచ్చినటువంటి సూచనలు ఆదేశాల మేరకు ఈరోజు ఈ మీటింగ్ను కండక్ట్ చేయడం జరిగింది. దీంట్లో పనిచేస్తున్నటువంటి అధికారులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వాస్తవానికి 1-2 months మాత్రమే సర్పంచెస్ కానీ మరి పట్టణాలలో మేయర్స్ కానీ లేదా చైర్పర్సన్స్ కానీ ఉండే